ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్‌కి 2 నెలల ముందు వస్తారో అప్పుడు మాత్రమే కాకినాడ ప్రజలు గుర్తుకొస్తారా? మిగతా టైంలో మీకు కాకినాడ ప్రజలు గుర్తుకు రారా? ఇప్పుడు నాకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి ఇలాంటి క్వశ్చన్లు లేదా ఎక్కడ పడితే అక్కడ స్పీచ్ల్లో మాట్లాడేది ఏంటంటే, నేను ఏదో టూరిస్ట్గా వస్తున్నాను, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాను, 2 నెలలకు ఒకసారి వస్తానని. ఒక బెస్ట్ క్యాంపెయిన్ నడిచిందంటే అది ఓన్లీ కాకినాడ పార్లమెంట్ పరిధిలోనే, నా ద్వారానే నడిచింది. అందరినీ కదిలించారు కానీ కాకినాడ పార్లమెంట్ని కదిలించలేదంటారా? 175 వై నాట్ 175/170 అనే నినాదంతో నేను సిద్ధం సభలతో మొదలు పెట్టడం జరిగింది. 175కి కావాల్సిన కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడిట్లకైతే సిద్ధంగా ఉన్నాం. గెలుపు మీతో మొదలవుతుంది ఇక్కడ నుంచి. లోకేష్ గారి సభలో కూడా అందరు జై జగన్ అని మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తారు. ప్రధానంగా ఓట్లు వేయడానికి వచ్చే పేద ప్రజలందరూ కూడా జగన్ గారు వెన్నంటే ఉన్నారు. సో మీకు ఎప్పుడు కోపం రాలేదా? ఎందుకురా, నాకు అసలు ఈ రాజకీయాలు అవసరం లేదు. నాకు కోపం రాలేదు, కానీ ప్రతి ఎలక్షన్ నుంచి బోలంత లెసన్స్ నేర్చుకున్నాను. మెగా స్టార్ చిరంజీవి గారితో మీకున్న సమస్య అంటే ఈ ఫోటో అసలు జబ్బ పట్టుకుని మీరు వదలట్లేదు, అంత రిలేషన్ ఏంటి సార్? ఇది నేను ఈ ఫోటో వెనకాల స్టోరీ ఏంటి? ఆయన నేను అది టర్కీ వెళ్ళినప్పుడు, టర్కీ వెళ్ళారా? టర్కీగా ఇస్తాంబుల్లో దిగిన ఫోటో అది. ఇద్దరం అనుకోకుండా ఆ రోజున సేమ్ గ్రీన్ షేడ్ డ్రెస్ వేసుకున్నాం. చాలా ఫోటో. అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, సో ఈయనతో నా సంబంధం నేనంటే చాలా గౌరవం. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంది రాజకీయ నాయకులను ఎంతో మంది దగ్గరగా చూస్తూ ఉంటారు. ఎలా నడుస్తుందని అసలు క్యాన్వర్సింగ్ జనాల్లో ఉన్న ఆదరణ కానీ చెప్తాను. ముఖ్యంగా దాని దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చూపించే ఆ ప్రేమ అభిమానానికి మనం కూడా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళతో తిరిగేస్తా ఉన్నాం. అన్న, మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూస్తూ ఉంటారు కదా, జగన్ గారికి మిగిలిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, ఇలాంటి ముఖ్యమంత్రిని ఆయన ఎవరు టైమర్ పర్సన్ అంటే నేను ఎప్పుడూ ఎదురుపడ్డాను. ఎందుకంటే ఆయన కమిట్మెంట్, డిసిప్లిన్